విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాస నేత్రం జ్ఞాన నేత్రం, అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం. మీరు విశ్వాసంతో చూడగలరో లేదో, నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తా. అది నేర్పాడు నాకు దేవుడు, నా యేసయ్య. యారా 1 ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు, 14 ఎకరాల 150 ఎకరాలని ఇస్తాడు రా పిచ్చోడా. ఆయనకేం తక్కువ? కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకు చేయడు? నా దేవుడు రాజు. కుర్జీరా పెద్దోడబ్బాయి దా. ఏం మమ్మల్ని వదిలిపెట్టేటట్లేవి అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే పైకి లెగితే గాలి అట్లా, అందుకని కూర్చోండి. ఇది మీకు అర్థం కావాలా, బాగా మీ మైండ్కి ఎక్కాలా. సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే, మనలో దాగినటువంటి విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర. మళ్ళీ చెప్తా, మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని, ఈ జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు. తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు, అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తిట్లు తింటా ఉన్నా, తిరుగుతూ ఉన్నా. జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా. సరే, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు? ఎగతాళి చేసేవాళ్ళకి ఏం తెలుసు? నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు, నా చరిత్ర మొత్తం మారిపోయింది. నా దేవుడు కదులుతాడు నా పక్షంగా, నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా. నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను నన్ను సిగ్గుపరచడు. నన్ను నిలబెడతాడు, నా తల ఎత్తుతాడు. ఎత్తకపోయినా పర్వాలా, నేనైతే నా ప్రభునందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్తులందరికీ చెప్పా. తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగిడేటట్టు చేయగలడు నా దేవుడు. ఈరోజు నూనె పోసి వెళ్తానా, దీన్ని నా